హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో చెన్నై కోయంబేడు మార్కెట్లో ఏ విధంగా టమాటా ధరలు పడాయి అనేది తెలుసుకుందామండి. ఈరోజు డేట్ సెప్టెంబర్ 15, 2024. చెన్నై కోయంబేడు మార్కెట్లో టైమింగ్ చూస్తే నైట్ 2 గంటల నుంచి తెల్లవారుజామున 10 గంటల గంట మార్కెట్ అనేది క్లోజ్ అయిపోతుందండి. రేట్ల విషయానికి వెళ్తే కనుక చిన్న బాక్స్ 15 కిలోల బాక్స్ చూస్తే థర్డ్ రకం క్వాలిటీలో 50 రూపాయల నుంచి 200 దాకా అనేది థర్డ్ రకం క్వాలిటీలు వెళ్ళినాయి. గోలికాయలు, పొడికాయలు, మచ్చికాయలు ఇలాంటివి 200 దాకా తీసుకున్నారండి. అదే సెకండ్ రకం క్వాలిటీలు చూస్తే కనుక 200 నుంచి 450 దాకా అనేది తీసుకున్నారండి. సెకండ్ రకం క్వాలిటీలు 200 నుంచి 450 దాకా అనేది తీసుకున్నారండి 15 కిలోల బాక్స్ చెన్నై కోయంబేడు మార్కెట్లో. అదే ఫస్ట్ రకం క్వాలిటీలు మంచి క్వాలిటీలు చూస్తే కనుక 450 నుంచి 500, 550, 600 దాకా వెళ్ళిందండి. ఈరోజు 600 దాకా వెళ్ళింది అనేది ఒకే ఒక అంగట్లో ఒక మంచి ఎక్స్పోర్ట్ టమాటా మాత్రమే 600 వెళ్ళిందండి. ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో 15 కిలో బాక్సు. యావరేజ్గా చూస్తే కనుక చెన్నై కోయంబేడు మార్కెట్లో అన్ని లాట్లకు పడుతున్నారు రేట్లు ఏంటంటే, చెన్నై కోయంబేడు మార్కెట్లో 300 నుంచి 500 మధ్యలో అనేది అన్ని లాట్లకు పడుతున్నామండి. మంచి క్వాలిటీలు ఉంటేనే చెన్నై కోయంబేడు మంచి రేట్లు వెళ్తున్నాయి. మిగతా యావరేజ్ పెద్ద బాక్స్ చూస్తే కనుక 22 కిలోల బాక్స్ 280 నుంచి 400 మధ్యలో పడుతున్నామండి. యావరేజ్ క్వాలిటీలు అన్ని లాట్లకు క్వాలిటీలు బాగుంటాయి కదా 400 పైనే పడుతున్నామండి. ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. టాప్ అండ్ టాప్ 850 రూపాయలు మంచి క్వాలిటీలు వెళ్ళాయి. అదే యావరేజ్గా సెకండ్ రకం క్వాలిటీలు చూస్తే కనుక 500 నుంచి 600, 700 మధ్యలో అనేది పడుతున్నామండి సెకండ్ రకం క్వాలిటీలు. ఇదండి ఇన్ఫర్మేషన్ చెన్నై కోయంబేడు మార్కెట్లో. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని ఒక లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.